పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత 2 రోజుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి పోతున్నారు. ఇకైతే సకాలంలో నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటితో పాటు అత్యవసర పరిస్థితులకు బయటకు పరుగులు తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అవుట్ పేషెంట్లతో పాటు చికిత్స పొందుతున్న రోగులు మరి బంధువులు నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రిలో ఉండలేక బయటకు వెళ్ళలేక మానసిక క్షోభకు గురవుతున్నారు. తాత్కాలికంగా ఆసుపత్రికి వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ రోగులకు సరిపోవడం లేదు. ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించడంతో రోగులు తిప్పలు తప్పడం లేదు. ఇక పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ కనీస సౌకర్యాల విషయంలో రోగులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని యువజన నాయకులు అంటున్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. దాదాపు 3 రోజుల నుంచి నీటి సౌకర్యం లేక ఇటు రోగులు అటు అవుట్ పేషెంట్లు అందులో ఉన్నటువంటి ఇన్ పేషెంట్లు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ స్థానిక వైద్యాధికారులు పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. చివరికి ఆపరేషన్లు కూడా చేసే పరిస్థితి లేకుండా అయిపోతూ ఉంది. ఇప్పటికైనా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తున్నా కానీ పట్టించుకోకపోవడం బాధాకరం. ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వాటి కోసం వచ్చింది.